చర్చించండి లోక్సభలో. ఇది న్యాయమా, న్యాయం కాదా? బీసీలకు అన్యాయం జరిగిందా లేదా? దశాబ్దాలుగా బీసీలకు జరిగేటటువంటి అన్యాయం పైన మీరు చర్చ పెట్టండి. చర్చ పెడితే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి కదా. రిజర్వేషన్లు ఏ విధంగా ఇవ్వచ్చో మీరు చెప్పండి, లేకపోతే ఒక న్యాయ కోవిధులతో ఒక కమిటీ వేయండి. ఎక్కడ అసలు ఎక్కడ బిల్లు పెట్టేటువంటి కార్యక్రమేనా? శేషు గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. రామరెడ్డి గారు సార్, బీసీల విషయంలో జాతీయ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకున్న దాంట్లో బీజేపీ పాత్ర, అంతకుముందు జనసంఘ్ పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. మండల్ కమిషన్ వేసింది జనతా పార్టీ, అందులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లోక్సభ సభ్యులు ఉన్నది జనసంఘ్, బీజేపీ యొక్క పూర్వ రూపం. మండల్ కమిషన్ అమలు చేసింది బీపీ సింగ్ ప్రభుత్వం, దానికి మద్దతు ఇచ్చింది బీజేపీ. కాబట్టి బీసీల విషయంలో మన ఇప్పుడు ప్రధానమంత్రి మేము ఎప్పుడు బీసీ అని చెప్పలే, కానీ బీసీనే అంటే బీసీ కాబట్టి ప్రధానమంత్రి అని చెప్పలే. సమర్థులైన నాయకుల ప్రధానమంత్రి, బీసీలకు కూడా అవకాశం ఉంది. కేంద్రంలో దాదాపు 30 మంది బీసీ మంత్రులు ఫస్ట్ స్టార్టింగ్ లో తీసుకుండ్రు. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలు కూడా, ఎంపీలు మహిళల విషయం కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు అంటే ఆటోమేటిక్ గా రిజర్వేషన్ వస్తుంది, అడిషన్లు వస్తే మరింత మంచిదే. కానీ బీసీలకు కాబట్టి బీసీల బీజేపీ ఎంపీలే పర్సంటేజ్ వైజ్ ఎక్కువ గెలుతుందంటే. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ దాదాపు 50 ఏళ్ళ కేంద్రంలో అధికారంలో, దాదాపు 50 ఏళ్ళ తెలుగు రాష్ట్ర అధికారం, ఒక్కసారి కూడా బీసీల ముఖ్యమంత్రిని కానీ ప్రధాని కానీ చేయలే. ఒక్క బీసీని తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కానీ దేశానికి కానీ ప్రధానమంత్రి చేయలే. మొత్తం నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మధ్యన అత్యాన పరిస్థితుల్లో పివి నరసింహారావు, సోనియా గాంధీ ప్రవేశం కావాలనుకుంటే టెక్నికల్ గా సుబ్రహ్మణ్యం సాగు కేసు వేస్తే, రాష్ట్రపతి కంప్లైంట్ చేస్తే మన్మోహన్ సింగ్. ఇట్లా తప్ప ఒక బీసీని ప్రధాని ఎందుకు చేయలే, ముఖ్యమంత్రి కూడా చేయలే. సో కాబట్టి నైతికంగా బీసీల విషయంలో బీసీ మన గత తెలంగాణ ఎన్నికల్లో మేము గెలిస్తే బీసీనే ముఖ్యమంత్రి చేసి చెప్పడం జరిగింది బీజేపీ. అక్కడ ఈ కొంత అమ్ముడుమైన కుల సంఘాల నాయకులు ఎవరు ముందుకు వచ్చి మాట్లాడితే ఎక్సెప్ట్ ఆర్ కృష్ణయ్య గారు అన్నారు, మోడీ గారు మాట ఇస్తే తప్పరు. అప్పుడు వారు వైసీపీలో ఉన్నా వాళ్ళు మోడీ గారు మాట ఇస్తే మాత్రం తప్పరు అని చెప్పారు. కాబట్టి బీజేపీ సామాజిక న్యాయానికి 100% అనుకూలంగా ఉంది, ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా. ఇప్పుడు రాష్ట్రపతి కూడా ఎస్సీ అయిండు, ఒక ముస్లిం అయిండు. ఎక్కడ మేము వేరే ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళని చేయలేదు. బీజేపీ నినాదం. కొండరెడ్డి గారు రామరెడ్డి గారు మూల కారణం ఈ చర్చకు మూల కారణం కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ఇచ్చిన మాట ప్రకారం జనాభా గణన, బీసీ గణన స్టార్ట్ చేసి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్తే ఇలా రాజ్యాన్ని వెళ్తున్న బీజేపీ, బీసీ పాలసీ గురించి మాట్లాడుతున్న బీజేపీ ఒక చర్చ మొదలు పెట్టి దీనికి బీసీ గణనను 42% డిక్లేర్ చేసి మరి కేంద్రానికి పంపితే రాష్ట్రపతి దగ్గర 3 నెలల నుంచి పెండింగ్ ఉంటే మరి బీసీ నాయకులని చెప్తున్న అధికారంలో ఉండే వాళ్ళు ఎట్లాంటి ప్రెజర్ చేయకుండా, పార్లమెంట్ లో బిల్లు కోసం ప్రయత్నం చేయకుండా, ఎట్లాంటి కమిషన్ లేకుండా ఈరోజు చెప్తా ఉండు బైసాబ్, బీజేపీ చేస్తున్న పని ఏంటంటే రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ ని బదనాం చేయడానికే తప్ప బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఇంకొక పాయింట్ కొండరెడ్డి గారు, ఇంకొక పాయింట్ ఆఫ్ కోర్స్ గత 2-3 రోజుల నుంచి పాయింట్, మీరు స్పెషల్ జీవో తీసుకొస్తారా, పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటారా, కేంద్రం పైన ఒత్తిడి తీస్తారా, ఒక స్పెషల్ బిల్ ఏమైనా తీసుకొచ్చేటువంటి ప్రెజర్ తీసుకొస్తారా? ఎందుకంటే తెలంగాణలో కులగణన చేసినామని తెలంగాణ మోడల్ ని మీరు దేశం మొత్తం చూపిస్తున్నారు. కాబట్టి ఈ ప్రెజర్ ని కేంద్ర ప్రభుత్వం మీద తీసుకురావాలా? పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభలో జరిగేటువంటి సమావేశాల్లో ఒత్తిడి పెంచాలా? సో ఒత్తిడి దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందా? నెక్స్ట్ ఏం చేయబోతోంది, ఎట్లాంటి వ్యూహంతో పోబోతోంది, బీసీలకు ఎట్లా సమన్యాయం చేయబోతోందని, ఎట్లా 42% రిజర్వేషన్ తీసుకురాబోతోంది? ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నలే. కొండరెడ్డి గారు అయితే బైసాబ్ ఒక చిన్న విషయం వచ్చాడు. ఈ చర్చకు మూల కారణం చిత్తశుద్ధితో పనిచేసింది కాబట్టి బీసీ గణన చేసింది. కానీ ఏ లెక్క లేదు, ఒక ప్రాతిపదిక లేదు, ఏ కులం లెక్క ఎంతో తేల్చలేదు అన్నది వినిపిస్తున్నటువంటి మాట. మీరు ఒక విషయం వినాలి పూర్తిగా. చిన్న చిన్న తప్పులు దొరినాయని చెప్పి మాట్లాడుతుంటే, పర్సెంటేజ్ ఎక్కువ ఉందని మాట్లాడుతుంటే, సర్వే చేసిన ఎంప్లాయీస్ 75,000 మంది ఎంప్లాయీస్ సర్వే చేస్తే తప్పులు దొరినాయంటే మళ్ళీ తీసుకుంది. గణన ప్రకారం మీ అప్లికేషన్స్ ఉంటే, ఆబ్జెక్షన్స్ ఉంటే ఇమని చెప్పింది. దాని ప్రకారం ఈ రోజు మొదలుపెట్టి
అసెంబ్లీలో తీర్మానం చేసి మరి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే రాష్ట్రపతి దగ్గర అది కదలకుండా అక్కడే ఉంటే సుప్రీంకోర్టు 3 నెలలు చెప్పమని చెప్పిన క్లియర్ చేయమని చెప్పిన చేయకుండా ఉంటే ఇలా బీసీ నేతలుగా వాళ్ళు ఏ విధమైన ప్రెజర్ చేసిండ్రు. మేము సరే కోటరెడ్డి గారు 1 సెకండ్. ఆర్ కృష్ణయ్య గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. కృష్ణయ్య గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కృష్ణయ్య గారు, సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్కారు ముందున్నటువంటి దారేంటి? బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే ఉన్నటువంటి ప్రాతిపదిక ఏంది? అసలైన బలమైన ప్రాతిపదికన ఈ కులగణన లేదు. సో కేంద్రం దీన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ముస్లింలను కూడా దీంట్లో చేర్చారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీన్ని ఒప్పుకోదని చెప్పేసి బీజేపీ చెప్తున్నటువంటి క్రమం. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. సో డెడ్ లైన్ కూడా ఇప్పటికే సెప్టెంబర్ 30 పెట్టడం జరిగింది. సో ఏంటి తెలంగాణలో పరిస్థితి ఏంది, ఎట్లా చూస్తున్నారు కృష్ణయ్య గారు? తెలంగాణలో రాజ్యాంగం ప్రకారం అంతా తప్పుతో పోతుంది సమాచారం అంతా. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ D6 ప్రకారము స్థానిక సంస్థల రిజర్వేషన్లను, బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలి. దాని ప్రకారం అసెంబ్లీలో బిల్లు పెట్టారు. ఆ బిల్లుతోటి జీవో తీయాలి. జీవో తీసినాక అమలు చేసే క్రమంలో ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తే హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రాబ్లమ్స్ వస్తాయనుకో, వచ్చినా కూడా గెలిచే అవకాశం ఉంది. కేసు ఒట్టిగా అవగాహనాలు ఉన్నాయి, ఓడిపోతుంది. ఎందుకు గెలుస్తుందంటే అసెంబ్లీలో చట్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్క తీసింది, 56% ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఒక కేసులో ఈడబ్ల్యూఎస్ కేసు లోపల 50% సీలింగ్ ఎత్తేసి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి సీలింగ్ రాజ్యాంగం ఎక్కడ లేదు, సందర్భాన్ని బట్టి సమయానుకూలంగా పెంచుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో చెప్పింది. మిమ్మల్ని నేను ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఫైట్ చేసినప్పుడు ఆ జడ్జిమెంట్ లో క్లియర్ గా చెప్పింది. ఇట్లాంటి పరిస్థితుల్లో కేసు గెలిచే అవకాశం 70% ఉంటుంది. బలంగా ఆర్గ్యూ చేసి మంచి అడ్వకేట్ అని పెడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద రాజ్యాంగ సవరణ 9వ షెడ్యూల్ కాదు ఇది, విద్యా ఉద్యోగాలు అయితే 9వ షెడ్యూల్. దీన్ని రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి దారే. అప్పుడు అందరం కూడా ఒత్తిడి తీసుకొస్తాం. ఎందుకంటే బీహార్లో రిజర్వేషన్లు పెంచారు, హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు పోయారు. సేమ్ ఇది ఇంకా నడుస్తుంది. ఇంకా అనేక రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఏర్పడితే కోట్లలో ఉన్నాయి. ఈ కోట్లలో పోయినాక అన్ని కేసులు ఒకేసారి కేంద్రం మీద ఒత్తిడి తెస్తే అక్కడ బీహార్ ఉన్నది ఏ ప్రభుత్వం? బీజేపీ, అదేవిధంగా జనతాదళ్ నితీష్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం నిర్ణయానికి వాళ్ళు కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఇట్లా అందరు ఒత్తిడి తెచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి, ప్రధానమంత్రి స్వయాన బీసీ తప్పనిసరి ఒప్పుకుంటాడైనా. మనం పద్ధతి మీద పోతే ఇప్పుడు కోర్టు కొట్టేసినప్పుడు ప్రజల నుంచి రివోల్ట్ వస్తుంది, తప్పనిసరి ఉద్యమాలు నడుస్తాయి. అప్పుడు ప్రభుత్వం దీరాక తప్పదు. ఆ పరిస్థితి కాకముందే ఒకటేసారి కేంద్రం మీద దొబ్బి చేతులు దొబ్బుకుంటే సరిపోదు. దీన్ని స్టెప్ బై స్టెప్ పోవాలి. నువ్వు రాజ్యాంగం ఏముంది, ఒక్కటే పాయింట్ 243 ఆర్టికల్ D6 లో క్లియర్ ఉంది. దాని ప్రకారం అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పండి. ఆర్టికల్ 243D, ఆర్టికల్ 243T. సో గ్రామ పంచాయతీ పురపాలక శాఖల్లో రిజర్వేషన్ ప్రతిపాదించారు. అఫ్ కోర్స్ మీరు ఇందాక ప్రస్తావించిన అంశం కూడా అదే. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్ కల్పించాలనే పాయింట్. అండ్ దీంట్లో బీసీ రిజర్వేషన్ కూడా ఇచ్చారు, కానీ ఎంత అన్నది లెక్కలు చేయలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేసిన తర్వాత ఏ కులం ఎంత ఉంది, ఎవరి వాటా ఎంత, ఎవరి పర్సెంటేజ్ ఎంత, ఏ కులం లెక్కలు ఏంటన్నది ఇక్కడ ఒక బలమైన ప్రతిపాదన జరగలేదు, ఒక ప్రాతిపదికన జరగలేదు. సో ఇది కేంద్రం ఏ లెక్కన తీసుకుంటుంది, ఏ లెక్కన బిల్ పాస్ చేస్తుంది అన్నటువంటి ప్రశ్న కూడా అయితే కనుక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ నాయకులు అంటున్నారు ముస్లింలను దీంట్లో కలిపారు బీసీల్లో, సో ఇది ఖచ్చితంగా యాక్సెప్టబుల్ కాదు, దీన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఇందాక మన చర్చలోనే భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడారు. సో ఇది ఇప్పుడు ఇక్కడ 2 సపరేట్ బిల్లులు పాస్ అయినాయి. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లను
ఒక బిల్లు, స్థానిక సంస్థలు ఒక బిల్లు. స్థానిక సంస్థలు నిర్వహించే అధికారం రిజర్వేషన్లు కానీ నిర్వహించి అధికారం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి. స్థానిక సంస్థలు మొత్తం రాష్ట్రానికి వదిలిపెట్టారు. అట్లాంటప్పుడు ఏదైనా లీగల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు పార్లమెంట్కు పోతుంది. ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ల రిజర్వేషన్లలో రాజ్యాంగంలో ఉంటే కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు మళ్ళొక 2 సార్లు రాజ్యాంగ సవరణ 75 సవరణ 94వ సవరణ 2 సార్లు సవరణ చేశారు. కాబట్టి దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. పబ్లిక్ మూమెంట్ రావాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిలో పోవాలి. ప్రభుత్వం ఎందుకు బ్లేమ్ కావాలి? ప్రాసెస్ లో ఎక్కడ దెబ్బ పడుతుందో అది ప్రజలు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎందుకు తప్పించుకోవాలని నేను అడుగుతున్నా. మీరు పద్ధతి పంచి పోండి, పద్ధతి పంచి పోయినప్పుడు అక్కడ ఎక్కడన్నా దెబ్బతింటే దానికి ప్రజలు ప్రభుత్వాలు అందరు కొట్టాడతారు, రోడ్డు మీద యుద్ధం జరుగుతుంది, అప్పుడు ఫైనల్ అవుతుంది. మండల్ కమిషన్ అప్పుడు ఏమైంది? సుప్రీంకోర్టు కొట్టేసింది, స్టే ఇచ్చింది. పెద్ద ఎత్తున స్టేట్ బంధులు, రాష్ట్ర బంధులు, భారత్ బంధులు చేశాం. అప్పుడు సుప్రీంకోర్టు దిగి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రిజర్వేషన్లు పెట్టారు. కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల గురించి 2007లో అప్పుడు కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. పెద్ద ఎత్తున బంధులు జరిపాం. అప్పుడు ప్రభుత్వాలు దిగొచ్చి చట్టం రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్లు పెట్టారు. కాబట్టి ప్రాసెస్ పంటి పోతేనే కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ దానికి ఒక ప్రతిపాదన మీద చేయవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు ప్రభుత్వం తాను ఎందుకు బ్లేమ్ కావాలి? ప్రాసెస్ పంటి పోతే అయిపోతుంది. మరి కృష్ణ గారు ఒక్కటి చెప్పండి, తెలంగాణలో బీసీ కులగణన సర్వే జరిగింది, అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, గవర్నర్ దగ్గర పంపించారు, అక్కడి నుంచి కేంద్రాన్ని కూడా అఫ్కోర్స్ పంపించారు. బట్ ఇక్కడ ఈ కులగణన సహేతుకంగా లేదు, ఈ కులగణనలో తప్పులు ఉన్నాయి, ఈ కులగణనలో ముస్లింలను కూడా బీసీల్లో చేర్చారు, సో ఇది బీసీలకు అన్యాయం చేసేటువంటి కులగణన అనేది ప్రధానంగా బీసీ సంఘం నాయకుల నుంచి వినిపించింది. సో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా దీన్ని ఇదే అంశాన్ని బలంగా ప్రస్తావించారు. ఈ కులగణన సవ్యంగా జరిగింది అనుకుంటున్నారా? ఎట్లా చూడొచ్చు మీ ఉద్దేశం? కులగణనలో కొన్ని లోపాలు ఉండొచ్చు. ఎప్పుడు ఏది జరిగినా అందులో తప్పనిసరి లోపాలు ఉంటాయి. అయితే ముస్లిం కులగణన లోపల 12-13% ముస్లింలకు 10% ముస్లింలు బీసీలో కలిపారు. దాని మీద అందరికి అభ్యంతరం. గతంలో జరిపినప్పుడు 3-4% మాత్రమే ముస్లింలలో బీసీలు, ఈసారి 10% కిట్ట కలిపి వస్తుంది అనేది ఒక అభ్యంతరం ఉంది. అయినా మేము ఇక్కడ 42%కు పెంచడానికి ఇది 56% ఎట్లా రిజర్వేషన్ జనాభా ఉన్నదని చెప్పారు. కాబట్టి ఇది ఏమి అర్థంకి కాదు, ఇది ముఖ్యమైన అంశం కాదు. నువ్వు 42 పెంచడమే ముఖ్యమైన అంశం. దానికి ఏది అర్థం? రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం, న్యాయ సూత్రాల ప్రకారం ఏది అవరోధం లేదు. ఉంటే అది ఫైనల్ స్టేజ్ లో చూసుకోవచ్చు. ఇప్పుడైతే మీరు రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేయాలి. ఎప్పుడు కూడా ఇప్పుడు మనకు రాజ్యాంగం సవరించినప్పుడు కానీ, ఇప్పుడు తమిళనాడు షెడ్యూల్ లో పెట్టినప్పుడు కానీ ఎప్పుడైనా జీవోనే తీస్తారు. రాజ్యాంగం సవరించిన, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినా ఏ పద్ధతి అయినా చివరకు జీవోనే. కాబట్టి దీని మీద ప్రజలందరికీ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం బుల్డోజ్ చేసి ఇష్యూ డైవర్ట్ చేస్తే సరైనటువంటి కాదు. ఎప్పుడైనా నిజం బయటకు వస్తుంది. మీ ఉద్దేశం ప్రకారం 34% ఉన్నటువంటి